హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మిల్కీకి అయితే ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. సో హార్ట్ సింబల్తోనైతే మేమైతే ఫోటోషూట్ చేయాలనుకున్నాము. సో హార్ట్ సింబల్లో 1 అని రాసేసి ఇలా అయితే సింపుల్గా చేసేద్దాం అనుకున్నాము 1 మంత్ ఫోటోషూట్ అయితే. ఇకపోతే ఈ వీడియో షూట్ చేసింది మాత్రం మిల్కీ వాళ్ళ డాడీనే. దగ్గర నుండి ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అయితే చేయాలనుకున్నాడు. సో తనే షూట్ చేశాడు ఈ వీడియో మొత్తము. ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి ఒకసారి. ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే మిల్కీ మాత్రం లేచింది నా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అసలు కుదరట్లేదు ఇంట్లో అయితే పాపతోని. చాలా ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేనైతే రాగానే అప్లోడ్ చేసేసాను. లైక్ ఉయ్యాల ఫంక్షన్ అయినా కానీ రిపబ్లిక్ డే వీడియోస్ అన్నీ రాగానే అప్లోడ్ చేసేసాను. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. వాటికి కూడా వాయిస్ ఓవర్ అయితే వాటికి ఇవ్వలేదు. కానీ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ దీనికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను. ఇదైతే ట్రై చేస్తున్నారు ఈరోజైతే. పాప పడుకున్నాకనైతే స్టార్ట్ చేశాను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే. మళ్ళీ నా వాయిస్కి అయితే లేచింది పాప. మళ్ళీ పడుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫోటోషూట్ వచ్చేసి అయితే రోజ్ పెటల్స్తో హార్ట్ సింబల్ అయితే వేసాము. తర్వాతకి 1 అని చెప్పేసి బంతిపూలతో అయితే సెట్ చేసాము. ఇలా సింపుల్గా అయితే సెట్ చేసాము. ఫస్ట్ అయితే బటర్ఫ్లై థీమ్ అనుకున్నాము, కానీ కుదరలేదు. ఎందుకంటే పాప సైడ్కి పడుకోబెట్టడం చాలా కష్టమవుతుంది అనుకున్నాము. అందుకని లవ్ సింబల్లో స్టార్ట్ చేసాము ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అయితే. వీడియో తీయడం చాలా కష్టమవుతుంది అనుకున్నాము. ఎందుకంటే పాప రోజు అయితే ఈ టైంకి అయితే రోజు పడుకోదు. అందుకని వీడియో తీయడం కష్టమైపోతుంది అనుకున్నాము. కానీ పాపకి రెడీ చేసి పడుకోబెట్టాము ముందే. సో మాకు వీడియో తీసేటప్పుడు అంత ప్రాబ్లం కాలేదు తను పడుకోవడం వల్ల. ఇలా ఈజీగా అయితే షూట్ చేసుకున్నాము. ఉయ్యాల పక్క పొంట మేమైతే ఇదైతే సెట్ చేసి షూట్ చేసాము. మేము మాట్లాడుతూ డిస్టర్బ్ అయితే తను కాలేదేమో, మేము షూట్ చేస్తున్నంతసేపు తను లేస్తుందేమో అని భయపడినాం. కానీ తను వీడియో కంప్లీట్ షూట్ అంతా మేము సెట్ చేసే వరకు అయితే తనైతే లేవలేదు. దానివల్ల చాలా హెల్ప్ అయింది మాకు వీడియో షూట్ చేయడం ఈజీగా. ఇలా అయితే సింపుల్గా అయితే షూట్ చేసేసాము. యాక్చువల్గా ఈ హార్ట్ థీమ్లో 1 సైడ్ 1 అని రాసేసి 1 సైడ్ పాపను పడుకోబెడదాం అనుకున్నాము. కానీ అంత వెడల్పుగానైతే సింబల్ వేయలేకపోయాము. అందుకని చెప్పేసి టోటల్ లవ్ సింబల్లో 1 అని చెప్పేసి పెట్టి పక్కకైతే పాపను పడుకోబెడదామని ఫిక్స్ అయ్యాము. సో దీన్ని అయితే మిల్కీ వాళ్ళ డాడీ అయితే చెప్తున్నాడు, ఇది కరెక్ట్గా ఉందో లేదో హార్ట్ సింబల్ తన వీడియో షూట్ చేస్తూ. సో ఫైనల్గా అయితే హార్ట్ సింబల్ అయితే సెట్ చేసాము. తర్వాతకి ఇలా బంతిపూలతో అయితే 1 సింబల్ అయితే పెట్టేశాము. ఈ థీమ్ కోసం అయితే నేనైతే బంతిపూలు తీసుకురమ్మని చెప్పాను అమ్మకి. సో అమ్మ అయితే డబ్బా పూలు కోసుకొచ్చింది. సో అందులో మేము ఒక 10 to 24 అవర్స్ కూడా యూజ్ చేయలేదు. డబ్బా పూలన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. సో మేము రోజ్ పెటల్స్తో యూజ్ చేయడం వల్ల బంతిపూలతో అంత యూజ్ చేయలేదు. బంతిపూలతో చేస్తేమో చిన్న ఐడియాతోనైతే బంతిపూలు కోసుకురమ్మాను. కానీ ఇక్కడ మేము బంతిపూలు అయితే ఇక ఒక 1 అని రాయడానికి తప్ప అది ఎక్కడ యూజ్ చేయలేదు. డబ్బా పూలన్నీ అలాగే ఉండిపోయాయి. ఈ 1 సింబల్ పెట్టడానికైతే అదైపోయాను నేనైతే. నాకంటే చిన్నపిల్లలు బాగా సెట్ చేసేవాళ్ళేమో, దీన్ని చూస్తుంటే నాకు అది అనిపించింది అలా. ఫైనల్గా అయితే 1 సెట్ చేసేసాము. మిల్కీ వాళ్ళ డాడీ అయితే తన టాలెంట్ ఉపయోగించి లీవ్స్తో ఏదో డెకరేట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. తను ఒక వీడియోలో చూసాడంటే లీవ్స్ యాడ్ చేయడం. సో నేను లీవ్స్ యాడ్ చేస్తా అని చెప్పైతే రోజ్ లీవ్స్ అయితే అన్ని కట్ చేసుకొని తీసుకొచ్చాడు. కానీ తను ఏం పెట్టాలనేది ఐడియా రాలేదు. సో 1 అని రాసి చూస్తే ఎలా ఉంటుందో అని చెప్పి 1 రాసి చూశాడు. కానీ అంత బాగాలేదనిపించింది. సో సింపుల్గా రోజ్ పెటల్ 1 బంతిపూలతోనే బాగుందని చెప్పి తనే అనిపించి తనకి మళ్ళీ వద్దని తీసేశాడు. సో నాకైతే ఇక్కడ తనని యాడ్ చేయాలనిపించింది వీడియోలో. సో తనను వీడియోలో ఇంక్లూడ్ చేయడం కోసం ఆ బంతిపూలను తీసి మళ్ళీ పెట్టమని చెప్పేశాను. సో తనైతే అలా కవర్ చేశాడు. ఎవ్రీ మంత్ షూట్లో అయితే తననైతే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఫైనల్గా అయితే మేము అనుకున్న థీమ్ అయితే సెట్ చేసేసాము. సో పాపనైతే తీసుకొచ్చాము వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి. పాప అయితే కరెక్ట్ టైం వరకు నిద్రపోయి టైంకి మేము షూట్ చేసే టైంకి అయితే తను నిద్రలేచింది. చాలా హెల్ప్ అయింది. తను వీడియోలో పడుకుంటుందేమో ఈ 1 మంత్ షూట్లో. చిన్న పాపనే కదా, 1-2 మంత్స్ పడుకున్నా పర్లేదు అలానే తీసుకుందాం అనుకున్నాం. కానీ తను మాత్రం వీడియో తీసే టైంకి మాత్రం నిద్రలేచింది. మళ్ళీ ఏడ్చి గోల చేస్తుందేమో అనుకున్నాము, కానీ ఏడవలేదు. చాలా సైలెంట్గా ఉంది, ఆడుకుంది. సో అది కూడా చాలా హెల్ప్ అయింది. మిల్కీకి ఫస్ట్ టైం ఫ్రాక్ వేయడం ఈరోజే. తనను చూస్తుంటే అప్పుడే 1 మంత్ అయిపోయిందా అనిపిస్తుంది. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. మిల్కీ అయితే ప్రతి షూట్కి అయితే చాలా కోఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే అంతే, ఏదైనా అనుకున్న థీమ్ అయితే సెట్ చేసుకునే వరకు నిద్రపోవడం, కరెక్ట్ టైంకి వీడియో తీసుకునే టైంకి అయితే తను లేవడం, ఇలా అయితే చాలా రిపబ్లిక్ డే రోజు కూడా ఇలానే షూట్ చేయడానికి అయితే మేము థీమ్ అయితే సెట్ చేసుకొని అంతా ప్రిపేర్ అయ్యే వరకు అయితే తను పడుకుంది. కరెక్ట్ మేము మళ్ళీ వీడియో ఇంక్లూడ్ చేసే టైంకి అయితే తను నిద్రలేచింది. సో ఈరోజు కూడా అలానే కోఆపరేట్ చేసింది. చాలా క్యూట్గా ఉంది కదా.
మిల్కీ ఫ్రాక్ డిజైన్ అంతా లవ్ సింబల్తో వచ్చాయి. సో మేము అలా అని చెప్పేసి లవ్ సింబల్ థీమ్ అయితే సెట్ చేసుకున్నాము ఈ 1 మంత్ షూట్కి. మిల్కీ కోసం అయితే వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చాడు. ఆ విషయమే మర్చిపోయాము. తను కోఆపరేట్ చేస్తుంటే అలానే మర్చిపోయి వీడియో తీసుకుంటూ ఉన్నాడు. తర్వాతకి గుర్తుకొచ్చింది. తర్వాతకి అయితే తీసుకొచ్చి అయితే యాడ్ చేసాము చాలాసేపటికి. సో ఇదైతే ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది 1 మంత్ షూట్ అయితే. చాలా హ్యాపీగా ఉంది. తను అలా నిద్ర లేవడం, చాలా కోఆపరేట్ చేయడం ఏడవకుండా. ఇలా అయితే ఫస్ట్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చేసింది అనిపించింది నాకైతే. మీరే చెప్పండి ఎలా ఉందో. ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉంది. పాప మిల్కీ అండ్ 1 మంత్ షూట్ ఇలా అయితే కంప్లీట్ చేసాము. మిల్కీ అయితే వీడియో ఇంట్లో అయితే ఏడ్చేసింది. పట్టీల సౌండ్కి ఏమో భయపడిందో తెలీదు. పట్టీలు తీసేసాక మళ్ళీ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ బాగా కోఆపరేట్ చేసేసింది. వాళ్ళ డాడీ అయితే తనకు నచ్చినన్ని ఫోటోలు అయితే తీసుకున్నాడు. సో ఇలా అయితే మా ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము చేసే షూట్స్ కూడా మిల్కీ ఇలానే కోఆపరేట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి తను ఎలా కోఆపరేట్ చేస్తుందో. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో అయితే తను ఏది చేస్తుంది. తర్వాత తీసేసాము. తర్వాతకి ఫైనల్లో అయితే ఇలా కామ్ అయిపోయింది. ఇట్స్ ఫైనల్ లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.